సాక్షాత్తు లక్ష్మీ నారసింహుడే తన భక్తుడిని అనుగ్రహించి సుమారు 750 సంవత్సరాల క్రితం ఓ సాలగ్రామాన్ని ప్రసాదించగా ఆ భక్తుడికి సంబంధించి అదే వంశానికి చెందిన ప్రస్తుత ఆలయంలో అర్చకులుగా నిర్వహిస్తున్న వ్యక్తి ఆ సాలగ్రామాన్ని భక్తుల దర్శనార్థం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇంత పవిత్రమైన సాలగ్రామాన్ని దర్శించుకొని కోరికలు కోరుకొని ముడుపు కడితే ఎంతటి కోరికైనా తీరుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఈ సాలగ్రామాన్ని దర్శించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు ఇట్లా దేశ నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు భద్రాద్రి బాతపడుతున్నారు. పావన గోదావరి నది తీరాన ఏర్పాటు చేసినటువంటి గోవింద కాల్పవృక్ష సాలగ్రామ నరసింహుని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వచ్చి ముడుపులు కడుతూ వాళ్ళ కోరికలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అసలు ముడుపు అంటే ఏమిటి, ముడుపు ఎలా కట్టాలి, ఎలా కట్టి స్వామివారికి సమర్పించాలి తదితర విషయాలను తెలిపేందుకు ఆలయ అర్చకులు డాక్టర్ కృష్ణ చైతన్య మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆశ్రిత భక్తవత్సలుడైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారే 750 సంవత్సరాల క్రితం రంగాచార్య స్వామివారికి అందించినటువంటి అద్భుతమైనటువంటిది, అత్యంత శక్తివంతమైనటువంటిది శ్రీ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం. కోరిన కోరికలు తీర్చేటువంటిది అని కల్పవృక్షానికి పేరు. అలాంటి సాక్షాత్తు లక్ష్మీ సమేతుడైనటువంటి నారసింహుడే ప్రసాదించినటువంటి యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని భద్రాచల దివ్యక్షేత్రంలో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా దర్శించుకునేటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడ ముడుపు కట్టి ఎవరైనా 9 ప్రదక్షిణ చేస్తే వారికి అనతి కాలంలోనే, ఒక మండల కాలంలోనే ఈ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ధర్మబద్ధమైనటువంటిది అది నెరవేరుతుంది అని చెప్పి ఇక్కడికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా చాలా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారికి ముడుపులు చెల్లించి వెళ్తున్నారు. అయితే ముడుపులు కట్టేటువంటి సమయంలో కొంతమంది తెలియక లేదా వారికి ఉండేటువంటి తొందర మేరకు తొందరగా కట్టేసి వెళ్ళిపోవాలి అనేటువంటి సంకల్పంతో వస్తున్నారు. ముడుపు కట్టేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం 10 నిమిషాల సమయాన్ని మీరు కేటాయించి ఇక్కడ ఆ ముడుపుకు సంబంధించినటువంటి జాకెట్ పీస్లో కొబ్బరికాయ పెట్టి ఇక్కడ అర్చకులు సంకల్పాన్ని చెప్పిస్తారు. ఆ సంకల్పాన్ని మీరు పలికి ఆ ముడుపును కట్టిన తర్వాత 9 ప్రదక్షిణ, అంటే భగవంతుడిని మీ హృదయంలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా భగవంతుడిని పరిపూర్ణంగా మనం ఆ యొక్క రూపాన్ని మన హృదయంలో పెట్టుకొని ఇక్కడ స్వామివారికి, గోవుకి, సాలగ్రామానికి కలిపి 9 ప్రదక్షిణ చేయాలి. ఈ 9 ప్రదక్షిణ అనేటువంటి చేయడం ద్వారా తప్పనిసరిగా గ్రహబాధలు అనేటువంటిది తప్పకుండా తొలగిపోతాయి. సకల కార్యసిద్ధి, వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, ఇలా అనేక రకాలైనటువంటి సంకల్పాలు ఉన్నటువంటి వారికి ఇక్కడ స్వామివారి అనతి కాలంలోనే వారి యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. అసలు ముడుపు అంటే ఏంటండి? ముడుపు అంటే సనాతన ధర్మంలో ముడుపుకున్న ప్రత్యేకత ఏంది? ముడుపు ఎందుకు కట్టాలి అసలు? సనాతన ధర్మంలో అంటే మనం పెద్దలందరూ కూడా ఏదైనా ఒక సంకల్పం చేసుకున్నప్పుడు ఒక కంకణం కట్టుకోవడం అనేటువంటిది మనకు అలవాటు. అదేవిధంగా భగవంతుడికి సంబంధించినటువంటి దగ్గర అంటే మన పెద్దలు చెప్పేటువంటిది ఏంటంటే, మన పాపపుణ్యాలు అనేటువంటిది ఎప్పటికప్పుడు మనల్ని సరితూగుతుంటాయి కదా. ఆ పాపపుణ్యాల యొక్క బేరీజు, పాపం అనేటువంటి రాశిని ధ్వంసం చేయడానికి భగవత్ సంకల్పంగా మనం తీసుకునేటువంటిదే ముడుపు. ఆ భగవత్ సంకల్పాన్ని తీసుకోవడం కోసం మనం పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని స్వామికి సమర్పించడమే ఇక్కడ ముడుపు కట్టడం అండి. అంటే ఏదైతే పాపపు రాశి ఉంటుందో అవన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ భగవంతుడి యొక్క పాదాలను చేర్చడానికి ఉపయోగపడేటువంటిది ముడుపు. ఇక్కడ ముడుపు అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది, చాలా ప్రత్యేకమైనటువంటిది. తప్పనిసరిగా మన అభీష్టాలు నెరవేర్చడానికి ఇక్కడ ముడుపు కడితే అనతి కాలంలోనే మన సంకల్పాలు నెరవేరుతాయండి. అసలు ముడుపు అంటే ముడుపులో ఎటువంటి సామాన్లు పెట్టాలి? ముడుపు కట్టేటప్పుడు భక్తులు ఎటువంటి నియమనిష్టలతో ఉండాలి? ఇక్కడ ముడుపు కట్టేటువంటిది ఒక జాకెట్ పీస్లో ఎరుపు కానీ పసుపు కానీ ఉండేటువంటి జాకెట్ పీస్లో ఒక కొబ్బరికాయను, అంటే పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని 108 రూపాయలని ఆ ముడుపులో పెట్టి ఇక్కడ అర్చక బృందం ఎవరైతే ఉన్నారో వారు మనకి ఏదైతే అభీష్టం ఉంటుందో అవన్నీ కూడా సంకల్పాలు చేయిస్తారు. ఆ చేయించిన తర్వాత స్వామివారికి ఆ ముడుపుని కట్టిన తర్వాత 9 ప్రదక్షిణ చేయడం అనేటువంటిది ఇక్కడ ఉంటుందండి.